నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గుర్తుకుంది కదా చాలామందికి. ఆ మధ్యలో ఇందిరా మిన్లు వచ్చినాయని ఆ లబ్ధిదారులకు కాగితాలు ఇస్తారు కదా, ఆ కాగితాలు ఇచ్చుకుంటా ఏడ్చుకుంటా కింద కూర్చున్నది, బాగా ఏడ్చింది. అంతకుముందేమో ఏక్ నారీ సప్పే బారీ సంథింగ్ లాంటి డైలాగులు వేసింది. ఇవన్నీ కూడా బాగా గుర్తుంటాయి, ఎందుకంటే ఆమె గుర్తుకురావాలంటే ఇట్లాంటివన్నీ చెప్పాలి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి. ఇవాళ వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి కోడలు అత్త ఒక దగ్గరనే ఉన్నారు, ఒకటే వేదిక మీద ఉన్నారు. చెప్పి ఆడ మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం, అత్తలు కోడళ్ళు అన్నదమ్ముళ్ళు అని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చేసినాం, గుర్తుకుండొచ్చు మీకు. పాలకుర్తులనేమో అత్తలు కోడళ్ళు ఏడుకోయినా అత్త కోడలు ఎమ్మెల్యే అయినందుకు అత్త కూడా ఎమ్మడి పోతూ ఉంటుంది. అత్త కూడా అన్ని అధికారిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక తమ్ముడు ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయినందుకు వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి, అలా తమ్ముడు కొండల రెడ్డి, ఇంకా అలా పరివారు అనుముల పరివారు మొత్తము రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటారు, ఏలుతూ ఉంటారు రాష్ట్రం అంతా. వాళ్ళ కాన్వాయిలు, ఎస్కాట్లు, పోలీస్ పహారా, పోలీసుల భద్రత. ఆయన్నే పోయి భూమి పూజలు చేస్తూ ఉంటాడు. ఎవరు? ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డి గారు. ఆయననే పోయి భూమి పూజలు చేస్తుంటాడు. అన్ని కార్యక్రమాల్లో ఆయనే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ పాలకుర్తి విషయానికి వచ్చేసరికి, పాలకుర్తిలో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది మన ఝాన్సీ రెడ్డి గారు. ఏం చేసిందంటే, వచ్చే ఎన్నికల్లో నా కోడలతో పాటు నేను కూడా పోటీ చేస్తా అని చెప్పింది. ఇప్పుడు ఆమె కోడలు యశస్విని రెడ్డి పాలకుర్తికి ఎమ్మెల్యేగా ఉన్నది. కోడలతో పాటు నేను కూడా పోటీ చేస్తా అంటే ఇద్దరు ఉంటారు అనమాట, కోడలు ఎమ్మెల్యే, అత్త ఎమ్మెల్యే. ఇప్పుడు కోడలు ఎమ్మెల్యే అందుకు అత్తనే షాడో ఎమ్మెల్యేగా ఉంటున్నది. బట్ వచ్చేసరికి మాత్రము కోడలు ఎమ్మెల్యే ఉంటుందంట, అత్త కూడా ఎమ్మెల్యేనే అవుతుందంట. ఈ హన్మకొండలో అశోక కన్వెన్షన్ హాల్ ఉంటుంది, అక్కడ మీడియాతోని చిట్చాట్ చేసింది ఆమె. చిట్చాట్ చేసుకుంటా మాట్లాడింది అనమాట. ఏమన్నదంటే, వచ్చే ఎన్నికల్లో నేను కూడా పోటీ చేస్తా, మా కోడలు పోటీ చేస్తా, నేను కూడా పోటీ చేస్తా. ఇక్కడ ఝాన్సీ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కొంత ఆసక్తికరమైనటువంటి రాజకీయం ఉన్నది. అయితే ఇంతకుముందు ఝాన్సీ రెడ్డి గారు తెర వెనుక ఉంటుండే ఆమె కొంత ఎర్రబెల్లి దయాకర్ రావుకి కొంత వెనుకంగా ఉంటుండే. సో కాబట్టి ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఈమెకు ఇద్దరికి చెడింది. అందుకే ఎర్రబెల్లి దయాకర్ మీద ఈమె ఒంటి కాలు మీద లేచి నిలబడతా ఉన్నది. ఎర్రబెల్లి దయాకర్ ఏడ పోటీ చేసినా నేను ఆయనకు ఆపోజిట్లో పోయి పోటీ చేస్తా, ఆయన నోడగొడతా. ఇక్కడ పాలకుర్తికి ఇంకా రాడిగా, పాలకుర్తికి వచ్చే అవకాశమే లేదు. పాలకుర్తికి ఆయన రాడు, వచ్చినా మేము గెలవనీయము. ఇక నెక్స్ట్ ఆయన ఎక్కడ పోటీ చేసినా పాలకుర్తిలోనేమో యశస్విని రెడ్డి పోటీ చేస్తుంది. ఆయన ఎక్కడ వరదనపేటకోయినా లేకపోతే ఇంకేడుకోయినా చుట్టుపక్కల వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడుకోయినా కానీ నేను పోయి ఆయన మీద పోటీ చేస్తా అని చెప్పేసి ఆమె ప్రకటించడం జరిగింది. నిజంగా పాలకుర్తి ప్రజలు మరి అదృష్టవంతులా దురదృష్టవంతులా మీకే తెలవాలి. మీ ఎమ్మెల్యే గారు గెలిచినాక మరి ఏమవుతున్నదో పాలకుర్తి ప్రజలకు బాగా తెలుసు. పోయి ఏడ మైకి పెట్టినా కానీ ఆ ఎమ్మెల్యేని తిట్టినోళ్ళే కానీ తిట్టిన వాళ్ళు ఉండరు. ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. ఆమె వస్తుంది, వాళ్ళ అత్త వస్తుంది, ఎంకంగా ఇద్దరు వస్తారు. మొన్న చూసినాం మనం పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తము 2-3 ఈవెంట్లు చూసినాం మనం. అది పల్లెబాట కార్యక్రమం ఏదో పెడితే ఆ కార్యక్రమంలో ఏ ఊరికి పోయినా కానీ అత్తని కోడలు ఇద్దరు తరిమేసారు. అత్తని తరిమేరు, కోడల్ని తరిమేరు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఊర్లో, తర్వాత పాలకుర్తి మండలంలో ఒక ఊర్లో, ఇట్లా ఏ ఊరికి పోయినా కానీ అత్తని తరిమేసారు, కోడలు తరిమేసారు. ఇందిరా మిన్లు ఎక్కడ పోయా? నువ్వు చెప్పినటువంటి ఇందిరా మిన్లు ఏది? ఫ్రీ కరెంట్ ఏది? 200 యూనిట్ల వరకే ఫ్రీ కరెంట్ అన్నావు కదా, ఏది? అది వస్తలేదు. మాకు గ్యాస్ సిలిండర్ వస్తలేదు. మీకు ఓట్లు వేసినాం మీరు చెప్పిన మాటలు నమ్మి, పెట్టుబడి సాయం 3 సార్లు ఎగ్గొట్టిర్రు అని చెప్పేసి ఇట్లా ప్రతి ఒక్కరు కరెంటు కోసము, నీళ్ళ కోసము మీరు సన్నోడ్లకే అంటారు. అంతకుముందేమో అన్ని వడ్లకు బోనస్ ఇస్తున్నారు, సన్నోడ్లకే ఇస్తున్నారు. అవి ఇస్తున్నటువంటి వడ్ల పైసలు కూడా రావట్లేదు. కార్యకర్తలను కనీసం పట్టించుకుంటలేరు. కార్యకర్తలు అంటే మీకేమో జీతగాల లెక్క కనపడుతున్నారా? ఇట్లా సొంత పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ మీద తిరగబడ్డారు పాలకుర్తిలో. ఇగో అంత అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉన్నారు పాలకుర్తిలో అత్త కోడన్లు. అంత అద్భుతంగా చేసి ఇప్పుడు పాలకుర్తితో పాటు ఇంకొక నియోజకవర్గంలో కూడా అత్త పోటీ చేస్తుందంట. పాలకుర్తిలో కోడలు, ఇంకో నియోజకవర్గంలో అత్త. మరి ఇక పాలకుర్తి ప్రజలే అర్థం చేసుకోవాలి ఏ రకంగా ఉన్నది వీళ్ళ పరిపాలన, ఎట్లా ఉన్నది అనేది. సో ఏది ఏమైనా గత ప్రభుత్వం మీద చాలాసార్లు ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడేటప్పుడు కుటుంబ పాలన అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కుటుంబ పాలన ఎవరిదో అబ్జర్వ్ చేస్తే పాలకుర్తిలో కోడలు ఎమ్మెల్యే అయినందుకు అత్త పెత్తన ఉందా? అలాగనే ఇప్పుడు మా నల్గొండ జిల్లాకు వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరా? మళ్ళీ వాళ్ళ ఇంటి వాళ్ళ పెత్తనమా? అక్కడ ఒకటే కుటుంబమా? హుజూర్ నగరు, కోదాడ ఈడ ఒకటే కుటుంబమా? భార్యనేమో కోదాడ, భర్తనేమో హుజూర్ నగర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి ఇద్దరు అన్న. ఇక మహబూబ్నగర్ జిల్లాకు పోతే ఇక చెప్పవశమే కాదు. ఇక కొడంగల్
పేరుకి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆడ, మొత్తం నడిపించేదంతా తిరుపతి రెడ్డి. ఇక మొత్తం ఆ జిల్లాను మొత్తం గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాన్ని నడిపించేది మొత్తం కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి అంతా వాళ్ళేనా. ఇక ఇటు చూసుకుంటే మనం ఉత్తర తెలంగాణ సైడ్ పోతే ఇటు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాకు పోతే V6 ఓనరు వివేకు ఎమ్మెల్యే చెన్నూరుకి ఇప్పుడు మంత్రి అయిపోయా. బెల్లంపల్లిలో వాళ్ళ అన్ననే వినోద్ కుమారు, ఆయన ఎమ్మెల్యే. ఇక ఆ పక్కకు పోతే పెద్దపల్లి నియోజకవర్గం MP, వాళ్ళ కొడుకు వంశీ. వీళ్ళ కుటుంబం ఒకట. అదే కుటుంబం సంబంధించినటువంటి ఆయన స్పీకరా, గడ్డం ఫ్యామిలీగా ఆయనది కూడా. ఇగో ఇంతమంది కుటుంబాలు, ఒక్క కుటుంబం మీద కుటుంబ పాలన అంటే ఇగో ఇంతమంది కుటుంబాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చెలాయిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరి ఇంట్లోనే ఇవన్నీ కూడా మళ్ళీ. సో కాబట్టి ఇప్పుడు కోడలు సరిపోతలేదు అంటే ఇంక అత్త కూడా వస్తారు నెక్స్ట్ ఎమ్మెల్యేగా. చూడాలి మరి వస్తుందా రాదా ఏమవుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.